ఈ గుడిలో పూజలు చేస్తే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందంట. అమ్మవారే కలలోకి వచ్చి పిల్లలు పుడతాదో లేదో కూడా చెప్తాదంట. విజయవాడకి 28 కిలోమీటర్ల దూరంలో కృష్ణా జిల్లాలో ఉయ్యూరు గ్రామంలో ఉన్న ఉయ్యూరు వేదమ్మ తల్లి తిరునాళ్ళకి సుమారు 800 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి రోజు నుండి స్టార్ట్ అయ్యి 15 రోజుల పాటు అయితే ఈ తిరునాళ్ళు జరుగుతాయి. సో ఎవ్రీ ఇయర్ ఒకే డేట్లో అయితే ఈ తిరునాళ్ళు స్టార్ట్ అవ్వవు. భీష్మ ఏకాదశి ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి అయితే ఈ తిరునాళ్ళు స్టార్ట్ అయ్యి 15 రోజుల పాటు అయితే జరుగుతాయి. అయితే ఈ 15 రోజుల్లో అయితే కొన్ని డేస్ అయితే చాలా ఇంపార్టెంట్ డేస్ అని చెప్పవచ్చు. సో ఇలా క్రౌడ్ ఎక్కువగా ఒక చోటకి ఫామ్ అయినప్పుడు తొక్కిసలాటలు జరిగి చాలామంది చనిపోతూ ఉంటారు. అయితే అలాంటి తొక్కిసలాటల టైంలో కూడా మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల అయితే సేఫ్గా అయితే బయటపడవచ్చు. అందుకే ఈ వీక్లోనే ఇలాంటి క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియోని అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయబోతున్నాను. అలాంటి వీడియో అయితే ఇప్పటివరకు మన తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో అయితే ఎవరో అప్లోడ్ చేయలేదు. అదైతే తప్పకుండా అందరికీ యూజ్ అయ్యే వీడియో అవుతుంది. సో ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఆ వీడియోని అప్లోడ్ చేయగానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేయండి. ఈ అమ్మవారి శాపం వల్ల ఒక వంశం మొత్తం నాశనం అయిందంట. అదేంటో కూడా మీకు అమ్మవారి చరిత్ర చెప్పే టైంలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే తిరునాళ్ళు స్టార్ట్ అయిన 5వ రోజు, అంటే తిరునాళ్ళు స్టార్ట్ అయిన తర్వాత వచ్చే పౌర్ణమి రోజు అయితే ఒక స్పెషల్ డే అని చెప్పవచ్చు. అందుకే మీకు 5వ రోజు అంటే పౌర్ణమి రోజు ఈ గుడి దగ్గర ఏం జరుగుతుందో అయితే చూపించబోతున్నాను. ఉయ్యూరు వేదమ్మ తల్లి తిరునాళ్ళలో 5వ రోజు అంటే పౌర్ణమి రోజు గుడి దగ్గర పానాసారం పడడం చేస్తారండి. అంటే పిల్లలు పుట్టని వాళ్ళు వైట్ శారీ కట్టుకుని గుడి దగ్గర ఉన్న చెరువులో స్నానం చేసి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి గుడి వెనక ఈ వీడియోలో చూపిస్తున్న ఏరియాలో ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగానే బోర్లా పడుకుంటారు. ఆ పడుకున్న వాళ్ళ మీద పసుపు కుంకుమ జల్లుతారు. అండ్ ఆ పడుకున్న వారి చేతిలో తాంబూలం, కొబ్బరికాయ, ఇంకా పూలు పెడతారు. వాళ్ళు అక్కడ మంచి నిద్రలోకి వెళ్ళిన తర్వాత అమ్మవారు వారి కళ్ళలోకి వచ్చి వారికి ఉయ్యాల కానీ, ఫ్రూట్స్ కానీ, పూలు కానీ ఇలాంటివి ఏమైనా వారికి డ్రీమ్లో కనిపిస్తే వారికి పిల్లలు పుడతారని అమ్మవారు వారికి చెప్పినట్లుగా భావిస్తారు. అండ్ అలా కనిపించిన వారికి పిల్లలు పుట్టడం కూడా అయితే జరిగిందంట. అలా కాకుండా వారికి డ్రీమ్లో చీపురు కానీ, చాట కానీ ఇలాంటివి ఏమైనా కనిపిస్తే పిల్లలు పుట్టదు అని అమ్మవారు చెప్పినట్లయితే నమ్ముతారు. సో మీరు ఆ పానాసారం పడడానికి వెళ్ళాలి అనుకుంటే తిరునాళ్ళు స్టార్ట్ అయిన తర్వాత వచ్చే పౌర్ణమికి గుడి దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మీకు తిరునాళ్ళకు సంబంధించిన డేట్స్లో కానీ లేదా ఇంకా వేరే ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. లేదా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా కూడా రిప్లై అయితే ఇస్తాను. 5వ రోజు అయిపోయిన తర్వాత మిగిలిన డేస్ అన్నీ అగైన్ మళ్ళీ మీకు నార్మల్ డేస్ లాగానే తిరునాళ్ళు అయితే జరుగుతూ ఉంటాయి. మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఎద్దుల బండ్లకి, ట్రాక్టర్లకి అలంకారాలు చేసి గుడి చుట్టూ తిప్పుతూ ఉంటారు. ఇంకా పొటేళ్లతో కూడా బండ్లు అయితే లాగిస్తూ ఉంటారు. నేను ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా లోకల్ ప్రజలతో మాట్లాడి వాళ్ళు చెప్పిన దాన్ని మాత్రమే మీకు చెప్పడం జరిగింది. నేను చెప్పిన దానిలో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. ఎందుకంటే అది నేను కావాలని చేసిన తప్పు అయితే కాదు. ఉయ్యూరు వేదమ్మ తల్లి గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అయితే మన ఛానల్లో శ్రీశైలం పాదయాత్ర మీద అయితే ఒక వీడియో రాబోతుంది. సుమారు 50 కిలోమీటర్ల దూరం, అది కూడా అడవిలో కొండలు ఎక్కుతూ దిగుతూ సాగే నడకైతే చాలా బాగుంటుంది. సంవత్సరం మొత్తంలో కేవలం 20 రోజులు మాత్రమే ఓపెన్లో ఉండే రూట్ అది. సో ఆ వీడియోని అయితే మిస్ కాకుండా చూడండి. ఇదనే ₹1 కూడా ఖర్చు పెట్టకుండా కేవలం మన వంటగదిలో దొరికే వస్తువులను మాత్రమే వాడుతూ ఒక డైట్ చేసి దాదాపు 20 కేజీలు వెయిట్ అయితే తగ్గాను. ఆ డైట్ ఎలా చేయాలి, ఆ డైట్లో ఏం తినాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియోని అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియోని అప్లోడ్ చేశాను. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్న వారైతే తప్పకుండా ఆ వీడియోని అయితే చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ DC.